హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఎగ్ కర్రీ అయితే స్పెషల్గా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. అయితే నేను ఇక్కడైతే 5 ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకుంటున్నాను. అందులో కొంచెం కారం, ఉప్పు అయితే వేసి బీట్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి, కారం ఉప్పు కలిసేటట్టు. మరొక పక్కన ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఒక గిన్నె తీసుకొని, చిన్న బౌల్లో గిన్నె తీసుకొని మంచిగా నూనె వేసి కొంచెం పొడి పిండి కూడా వేస్తున్నాను. గోధుమ పిండి అయినా పర్లేదు, మైదా పిండి అయినా పర్లేదండి. ఈ విధంగా వేసుకొని ఇది ఇందాక మనం కొట్టి పెట్టుకున్నాం కదా, బీట్ చేసుకున్న ఎగ్స్ అయితే ఇందులో పోసుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది ఈజీగా. మనం ఇది పక్కకు పెట్టేసుకొని దీన్ని మంచిగా తీసుకోవాలి. పొడిపిండి వేయడం వల్ల ఏంటంటే గిన్నెకి అతుక్కోదు, కాబట్టి పొడిపిండి నూనె వేస్తే అతుక్కోదని వేయడమే. ఈ విధంగా అయితే ఉడికించుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాక మనం చిన్న చిన్న పీసులు మనకి ఎంత కావాలో ఆ సైజులో కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. మరొక పక్కనైతే కడాయి తీసుకొని ఆయిల్ అయితే ఈటెక్కినాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నాను. అవి చిటపట వేగినాక ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవైతే కొంచెం వేగనిద్దాము. కొంచెం 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తే ఏంటంటే త్వరగా వేగిపోతుంది, అందుకని 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. చికెన్కి ఏమాత్రం తీసిపోదండి ఈ కర్రీ. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. నేనైతే స్పూన్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నూనెలో వేగిద్దాము. ఇది ఒక 5 నిమిషాలు వేగనిచ్చినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు అయితే ఇందులో వేసుకుందాము. ఇప్పుడైతే కారం, ఇది 5 నిమిషాలు మగ్గిందండి. ఫుల్ లెంత్ అవుతుందని వీడియో అయితే కట్ చేసి పెట్టేశాను. 5 నిమిషాలు మగ్గినాక కారం సరిపడా వేసుకొని, కారం, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి స్పూను, మెంతి పొడి అయితే వేస్తున్నానండి. ఈ విధంగా అయితే మన కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. బాయ్ మరి.